నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ బ్రహ్మనాయుడు. సో అందరూ ఎప్పుడెప్పుడా అని ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్న అంశం కొత్త మద్యం పాలసీ. గత 5 ఏళ్లలో మద్యం అమ్మకాలు డిజిటల్ పేమెంట్లు లేకుండా జరిగిన పరిస్థితి, ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించిన పరిస్థితి, టెండర్లకు అవకాశం లేని దుస్థితి. సో మొత్తానికి ఈరోజు ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం అక్రమాలపై సిఐడి విచారణకైతే ఆదేశించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మద్యం అక్రమాలకు సంబంధించి సిఐడి విచారణ చేపట్టబోతూ ఉంది. వైకాపా నేతల గుండెల్లో భయం మొదలైంది. దాదాపు 99,000 నుంచి 1,00,000 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరిగాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. నగదు రూపంలో ఇవన్నీ కూడా. మరి వీటిలో అవకతవకలు ఎన్ని వేల కోట్లో లెక్క తేల్చాల్సి ఉంది. సో ఇవన్నీ కూడా సిఐడి విచారణ పూర్తయితే ఎన్ని వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో లెక్క తేలనుంది. సో మద్యానికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి మద్యం పాలసీ సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. మొత్తానికి కనుక చూస్తే మద్యం ధరలు 75% పెంచారు. ఏపీకి 25 ఏళ్ళు గడిచిన కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పి స్పష్టంగా చెప్పారు. మద్యపానం నిషేధిస్తామని గత ప్రభుత్వం చెప్పిన పరిస్థితి ఉంది దశల వారీగా. కానీ మద్యాన్ని ఏరులే పారించారు. తమకి నచ్చినటువంటి బ్రాండ్లను అమ్మిన పరిస్థితి ఉంది. దాదాపు 75% ధరలు తమకు నచ్చిన బ్రాండ్ల మీద పెంచి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారు, ప్రజల రక్తాన్ని పీల్చారనేటువంటి అభిప్రాయాన్ని ఏపీ ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. సో ఇదొక అంశం. అయితే మరొక అంశం, ఈరోజు ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నా కనుక చూస్తే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు మంటగలిసిపోతున్నాయని, అదుపులో లేకుండా పోయాయని, తమ పార్టీ నేతల మీద కార్యకర్తల మీద పెద్ద ఎత్తున దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయంటూ ఆయన ఢిల్లీ వేదికగా మాజీ సీఎం జగన్ నిరసన వ్యక్తం చేశారు. 45 రోజుల్లోనే 30కి పైగా హత్యలు జరిగాయన్నారు. 300 మందికి పైగా చికిత్స పొందుతున్నారన్నారు. దాదాపు 560 ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎగ్జిబిషన్ కూడా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి ఆయన ధ్వజమెత్తారు. మొత్తానికి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో నడుస్తుందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీలో కొత్త మద్యం పాలసీ, అదేవిధంగా ఢిల్లీ వీధుల్లో జగన్ ధర్నా అనే అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం రేగడ లక్ష్మణరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చీకటి వంశీదీప్ గారు జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బత్తుల రాము గారు తెలుగుదేశం పార్టీ రాజోలు మాజీ ఇన్ఛార్జ్, గతంలో రాజోలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా బీజేపీ సీనియర్ నేత ఆంజనేయ రెడ్డి గారితో మాట్లాడదాం. ఆంజనేయ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పాలసీ మద్యం పాలసీ. ఎందుకంటే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు గడించాలి అంటే అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏకైక ఆదాయ వనరు ప్రభుత్వానికైనా కాంట్రాక్టర్లకైనా మద్యమే. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మద్యం పాలసీ మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చర్చ జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని మీద శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గత ప్రభుత్వంలో 99,000 కోట్ల రూపాయల మద్యం నగదు రూపంలో అమ్మకం జరిగిందని చెప్పేసి దాని మీద సిఐడి విచారణకైతే ప్రభుత్వం ఆదేశించింది. మొత్తానికి సిఐడి విచారణలో మద్యం అక్రమాలు తేలితే మరి వైకాపాలోని పెద్దలు ఎవరైతే ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డారో మరి ఆ పెద్దలు కటకటాల పాలవ్వాల్సి వస్తుందనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. ఆంజనేయ రెడ్డి గారు. బ్రహ్మనాయుడు గారు, మీకు చర్చలో పాల్గొంటున్న అందరికీ నమస్కారాలు. ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు. ఖచ్చితంగా అది ఇంగ్లీష్లో అంటుంటారు, మోర్ స్కెలిటన్స్ ఫ్రమ్ దర్ కబోర్డ్ అని.
చాలా స్కెలిటన్స్ బయటకు వస్తాయి. ప్రభుత్వం ఆ విషయంలో చాలా సీరియస్ గా ఉంది. గత 5 సంవత్సరాలు మద్యం ఎంత భయంకరంగా మద్యం మీద వ్యాపారం జరిగింది, అవినీతి జరిగింది. దేశమంతా డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతుంటే చిన్న టీ బంకు కూడా డిజిటల్ పేమెంట్ పెట్టుకుంటారు బ్రహ్మనాయుడు గారు. అవును, 7 రూపాయలు 10 రూపాయలు టీ తాగినా మనం ఫోన్ పే చేస్తాం. నేను ప్రతిరోజు మా వాడి చిన్న షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి హిందూ పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్ కొంటాను 17 రూపాయలు. నేను డిజిటల్ పేమెంట్ చేస్తాను రెగ్యులర్ గా. 17 రూపాయలు నేను ఖచ్చితంగా ఏం చేసినా చేయకపోయినా 17 రూపాయలు డిజిటల్ పేమెంట్ చేస్తాను. మరి అంత దేశమంతా అంత చైతన్యవంతంగా డిజిటల్ పేమెంట్ విషయంలో ఉంటే మన యొక్క బ్రాంచీ షాపుల్లో డిజిటల్ పేమెంట్ చేస్తామన్నా ఒప్పుకునేది లేదు. మా దగ్గర అది లేదంటే మీరు క్యాష్ ఇవ్వండి అని చెప్పేది మన బ్రాంచీ షాపుల్లో. కాబట్టి ఖచ్చితంగా వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అయిన వాళ్ళందరికి కూడా దోచిపెట్టారు. వాళ్ళ మద్యం తయారీ కంపెనీలు తయారు చేసుకున్నారు. అందులో విజయసాయి రెడ్డి గారు ప్రధాన పాత్ర పోషించారు. ఆ మద్యం తయారీ నుంచి డిస్టిలరీస్కి వస్తుంది, అక్కడి నుంచి డిస్టిలరీస్ నుంచి స్టాక్ పాయింట్స్కి వస్తుంది, డిస్టిలరీస్ నుంచి ఎంత స్టాక్ పాయింట్కి వస్తుంది, స్టాక్ పాయింట్ నుంచి ఎంత షాపులకు వస్తుంది, షాపుల్లో ఎంత అమ్ముతున్నారు, ఎవరి దగ్గర ఏమి లెక్కలు లేవు. మా రాష్ట్ర అధ్యక్షురాలు మీకు అందరికీ తెలుసు, ఆమె వెళ్ళి ఒక బ్రాంతి షాప్ లో, లిక్కర్ షాప్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నది. ఎంత జరిగింది, ఏ విధంగా అక్కడ తప్పుడు వ్యవహారం నడుస్తుంది, ఏ విధంగా క్యాష్ తీసుకొని ఎంత క్యాష్ అనేది కూడా లెక్కలేదు. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఈ మద్యము మీద అధికార పార్టీ నాయకులు, ఆనాటి అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారు. వందల వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. దాని మీద ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఐడి విచారణ జరిపించడం అనేది చాలా కరెక్ట్ అయిన విషయం. అది చాలా ఎవరు అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ పేర్లన్నీ కూడా రావాల్సి ఉంది. నూతన మద్యం పాలసీ ఎప్పుడు ప్రకటిస్తారో మనకైతే తెలియదు. కానీ గత మద్యం పాలసీలో ఆ బ్రాండ్లు ఏమిటంటే విన్నారా? మనం చూసామా, బూమ్ బూమ్, డూమ్ డూమ్, దామ్ దామ్ అని ప్రెసిడెంట్ మెడల్. మరి ఎవరి మెడలో ఏందో ఆ పేర్లు ఏమిటో. అంటే ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు ఆ మద్యం తాగితే ప్రెసిడెంట్ మెడల్ పొందినంత ఇదిగా ఉంటుందేమో. పైకి పోతాడు అంతే, ప్రెసిడెంట్ దగ్గర చేరుకుంటాడు. పైన ఉన్న ప్రెసిడెంట్ అయితే దేవుడి దగ్గర చేరుకుంటాడు. ఒకటి స్పెషల్ స్టేటస్ అనేది కూడా తీసుకొచ్చారు రాష్ట్రానికి. తేలేకపోయిన పరిస్థితుల్లో కనీసం దీని ద్వారా అయినా తెచ్చింటారండి. తెచ్చి ఉండొచ్చు. అయితే 2 బ్రాండ్లు మర్చిపోయారు. ఎందుకు నాకు అప్పుడప్పుడు చెప్తుంటాను నేను ఈ బ్రాండ్ల విషయము. నాకు ఒక మిత్రుడు చెప్పాడు, అన్న 2 బ్రాండ్లు తీసుకురావడం మర్చిపోయారు. ఒకటి రాజన్న రచ్చ, 2 జగనన్న జల్సా. ఈ 2 బ్రాండ్లు ఎందుకు మర్చిపోయారో నాకైతే అర్థం తెలియడం లేదు. ఇన్ని బ్రాండ్లు తెచ్చిన వాళ్ళు ఆ 2 బ్రాండ్లు కూడా తెచ్చుంటే వాళ్ళు ఇద్దరు గుర్తు పెట్టుకుని ఉండేవాళ్ళు కదా ప్రజలు. కాబట్టి ఈ మద్యం పాలసీలో అయితే ఒకటి నాకు ఒకసారి చాలా ఆశ్చర్యం వేస్తుంది బ్రహ్మనాయుడు గారు. నేను ఒక డిసిప్లిన్ నేర్పించాను ఈ మద్యం పాలసీ. అందరూ వరుసలో నిలబడేది, క్యూలో నిలబడేది. ఎవరైనా క్యూలో నిలబడాలి బ్రాండీ షాప్కి వెళ్ళినప్పుడు. అంతవరకు ఎవరైతే మందు తీసుకుంటున్నారో వాళ్ళకి ఆ డిసిప్లిన్ నేర్పించింది గత ప్రభుత్వం క్యూలో. నేను ఒకరోజు ఒక చిన్న గొంతు ఉంది, ఆ గొంతులో బ్రాండీ షాప్ ఉంది. అక్కడ నాకు ఒక చిన్న పని లోపలికి వెళ్ళాల్సిందే. ఇంట్లో ఏదో వస్తువు ఇస్తే అక్కడ రిపేర్ చేయించుకోవడానికి పోతున్నాను. ఆ గుండె మొత్తం అడ్డం నిలబడిపోయింది అందరూ. ఇక అసలు పోనీ కూడా నేను బాబు అటు జరగబోయి అంటే అతను ఏమన్నా అంటే, సార్ నేను ముందు వచ్చాను, నా వెనక నిలబడి సార్ అన్నాడు. నేను జరగదు సార్, నా వెనక నిలబడి మీరు, నేను అందరికంటే ముందు వచ్చా అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. ఏం మాట్లాడదు అబ్బాయి, అందుకు బాధగా నేను, నాకు వేరే పనులు జరగదని చెప్పాను. అంత పద్ధతిగా డిసిప్లిన్ నేర్పించింది గత ప్రభుత్వం క్యూ నిలబడాలి. చాలా దుర్మార్గం జరిగింది. వీటన్నిటికీ గత ప్రభుత్వం సమాధానం చెప్పాలా. ఎవరైతే మద్యం పేరుతోటి వేల కోట్ల రూపాయలు సంపాదించారో వాళ్ళందరి దగ్గర కక్కించాలా. వాళ్ళందరూ జవాబుదారీతనము. ఈ మద్యం తాగినందువల్ల రాష్ట్రం అనేక మంది అనారోగ్యాలు పాలయ్యారు. అనేక హాస్పిటల్స్ మా వాళ్ళు పార్టీ వైపు నుంచి మేము వెళ్ళి విచారించాం. ఆ మద్యం తాగినందువల్ల ఎంత ప్రమాదకరమైన ధోరణం, చాలా అనారోగ్య పరిస్థితులు వచ్చిన కుటుంబాలు కూడా ఉన్నాయి.
అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని 2019లో గెలిపించారా? ప్రధాన కారణం మద్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం అంటే చెప్పారంటే దశల వారీగా నిర్మూలిస్తా ఉన్నారు, బట్ నిర్మిస్తారు. ఆ ఇళ్లలో మహిళలు చాలా సంతోషించారు. ఈ మద్యం వల్ల మా కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఒక యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అలవాటు కూడా లేదని చాలా మంది చెప్పారు. మద్యం తీసుకుని అలవాటు లేదని కూడా చాలా మంది చెప్పారు. అది నిజమై ఉంటుంది కూడా. నేనేమనుకున్నా అంటే సహజంగా మన యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉందో ఆ వ్యక్తిత్వం మనం చేసే ప్రొఫెషన్ మీద, వృత్తి మీద కూడా, అది రాజకీయాలు కానివ్వండి ఇంకేదైనా దాని ప్రభావం చూపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి అలవాటు లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన సీరియస్ గా తీసుకుంటాడు. దశల వారి మద్య నిషేధం చేస్తాడని జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పారు. నేను 2024లో సంపూర్ణ మద్య నిషేధం చేయకుండా నేను ఓట్లు అడగనని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వాళ్ళ పార్టీ నాయకులు చెప్పారు. కానీ మద్య నిషేధం ఏ స్థాయిలో ఉందో, ఏ దశలో ఉందో మనందరం కూడా తెలుసు మద్య నిషేధం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ప్రకటన ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా ఆహ్వానిద్దాం. ఇంకొక విషయం చెప్పారు, ఈ సిఐడి దాంట్లో అనేక విషయాలు తేలిన తర్వాత ఈడీ కూడా ఇస్తాం అలా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళకి కూడా ఇస్తాము. వాళ్ళని కూడా దర్యాప్తు జరుపుకుంటారు. ఎందుకంటే వచ్చిన వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి, ఏ విధంగా చేతులు మారాయి, వాళ్ళు కూడా తేల్చాల్సి ఉంటుంది. ఏ మాత్రం అనుమానం లేదు. ఈ మద్య విషయంలో ప్రజలు చాలా ఆశలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు. మొన్న ఓడిపోవడానికి కూడా అది ప్రధాన కారణం. ఆయన మాట నిలబెట్టుకోలేకపోయాడు కాబట్టి అప్పుడు వేసిన మహిళలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఆయనకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. 11 సీట్లు ఇచ్చారు. భగవంతుడు స్క్రిప్ట్ రాశాడు 11 అని, ఇంకొకటి లేదు 3 నామాలు మాత్రం ఇవ్వాల, 11 మాత్రం ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు రియలైజ్ కావాలి, నేను ఏం చేశాను, ఏం తప్పులు చేశాను, ఎందుకు ప్రజలు నన్ను ఎంత అవమానకరంగా తిరస్కరించారు అనేది. కానీ దురదృష్టవశాత్తు రియలైజేషన్ ఉన్నట్టుగా లేదు. రకరకాల విన్యాసాలు చేస్తున్నారు ప్రజల దృష్టిని మలచడం కోసం. కానీ మద్యమే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా బయటికి రావాలి. గత ప్రభుత్వం జరిగిన దుర్మార్గాలు, అవినీతి. చూద్దాం మరి ఇవన్నీ బయటికి ఎప్పుడుకొస్తాయో మరి.